హలో యూట్యూబ్ వీక్షకులారా, వెల్కమ్ టు సురిషెటీస్ వరల్డ్. ఇప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాలో ఎంతగానో చక్కర్లు కొడుతున్న ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం వండిన కొంచెం అన్నం తీసుకొని దాంట్లో ఆవకాయ పచ్చడి వేసుకొని చక్కగా మొత్తం కలుపుకోవాలి. కావాల్సిన పదార్థాలు: తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎగ్స్. ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసి అందులో మనం తీసుకున్న ఎగ్స్, మీకు ఎగ్స్ ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేనైతే కొంచెం రైసే కాబట్టి 2 ఎగ్సే తీసుకున్నాను. కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్ బ్రేక్ చేసి అందులో వేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్స్ని వెంటనే కలపొద్దు. కొంచెం ఆయిల్లోని ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఎగ్స్ కొంచెం ఉడికిన తర్వాత దాన్ని మనం కలిపితే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వస్తాయన్నమాట. ఇంకా ఇలా ఫ్రై అయిన ఎగ్స్లో మనము కొంచెం మసాలా పౌడర్, నేనేమో ఫ్రైడ్ రైస్ మసాలా వేసాను, అలాగే పెప్పర్, కారం, సాల్ట్ ఇవన్నీ వేసి కలిపి దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఇవన్నీ ఫ్రై అయ్యేదాకా కొంచెం కలిపి మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో నేను 2 స్పూన్స్ సోయా సాస్ ఇంకా 1 స్పూన్ వెనిగర్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలపాలి. చైనీస్ ఐటెం చేసినట్టు ఇది కూడా కొంచెం హై ఫ్లేమ్ మీద చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలిపిన దాంట్లో మనం ముందుగా ఆవకాయ పచ్చడి కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని కళాయిలో వేసి బాగా కలపాలి. కొంచెం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెడీ.